సాధారణంగా మన తెలుగు హీరోలు కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉంటారంటే, క్లైమాక్స్‌లో హీరో చనిపోయే సినిమాలు ఉన్నాయనుకోండి, ఎక్కువ చేయరు. తమిళోళ్ళు చేస్తుంటారు అట్లాంటి సినిమాలు. మన తెలుగు వాళ్ళు చేయరు. లేకపోతే హీరోయిన్‌ని ఎవరైనా చిన్న కామెడియన్‌లు చెంపదెబ్బ కొట్టే సీన్‌లు ఉన్నాయనుకోండి, చెయ్యరు. లేపోతే హీరో ఎళ్ళేసి మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ముత్' సినిమాలో రజనీకాంత్ మన మామ మామ అని చెప్పేసి సెంధిల్ కామెడియన్ కాలు పట్టుకుంటూ ఉంటారు. అక్కడ అది కామెడీ అనమాట. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు మన తెలుగులో పెద్ద స్టార్లు చేస్తారా? చెయ్యరు. సో, జనరల్‌గా ఇప్పుడు 'రమణ' సినిమా ఉంది. ఆ 'రమణ' సినిమాలో క్లైమాక్స్‌లో విజయకాంత్ చనిపోతాడు. మరి తెలుగులో 'ఠాగూర్' సినిమా తీశారు. 'ఠాగూర్‌లో' ఏం చేశారంటే సాధారణ 5 సంవత్సరాల జైలు శిక్ష అనమాట. అలాగా అంటే మన తెలుగులోకి వచ్చేటప్పటికి కొన్ని సినిమాలు కొన్ని యాక్సెప్ట్ చేయలేరు. దాంతో పాటు అభిమానులు కూడా యాక్సెప్ట్ చేయలేరు. నాకు తెలిసి మీరు కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను ఒకవేళ తప్పు చెప్తే 'ప్రేమాభిషేకం' సినిమాలో అనుకుంటా యాక్చువల్‌గా ఏఎన్నార్ గారు చనిపోయిన ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు చనిపోయిందంటే తర్వాత సినిమా తెరలు చింపేసి గోల చేసి అదంతా చేస్తే అప్పుడు తర్వాత మళ్ళీ దాన్ని రీషూట్ చేసి మళ్ళీ ఆయన బతికిచ్చినట్టు పెట్టారు అని చెప్పేసి కూడా ఉంది. ఏదో ఎప్పుడో నా చిన్నప్పుడు నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. మోస్ట్ ప్రాబబ్లీ అదే అనుకుంటా 'ప్రేమాభిషేకం' దాసనారాయణరావు సినిమానే అని అనుకుంటున్నా మరి. సో, ఆ రోజుల్లో ఆ లాస్ట్‌లో అంటే దగ్గుతూ ఇట్లా క్యాన్సర్ వచ్చినట్టు నోట్లోంచి బ్లడ్ పడుతూ ఉన్న సీన్ తీపిస్తూ ఉంటారు కదా! శ్రీదేవి అలా కార్‌లో వస్తుంటే ఆ సీన్‌కి అనుకుంటా నేను అనుకోవటం మరి. నేను చిన్నప్పుడు నాకేం గుర్తులేదు కరెక్ట్‌గా. అప్పుడు ఉన్నటువంటి రూమర్ అనమాట ఇది. అలాగే ఏంటంటే కొన్ని సీన్‌లు మన వాళ్ళు ఒప్పుకోరు. సో, ఇప్పుడొచ్చేసి 'విశ్వనాథన్ సన్స్' సినిమా గూడా తెలుగులో హీరోలెవరు ఒప్పుకోలేదట. ఎందుకు అంటే మరది ఆ స్టోరీ నచ్చలేదా? లేపోతే ఇంకోటి ఒరిజినల్‌గా అది డిస్కషన్ రవితేజతో జరిగిందంట. రవితేజ కొంత టైం తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత వద్దని చెప్పాడట. తర్వాత వేరే హీరోలతో కూడా డిస్కషన్ జరిగిందంట. వాళ్ళు గూడా ఆ సినిమా మేము చేయమని అన్నారంట. యాక్చువల్‌గా ఇది రూమర్ అట. అంటే ఇప్పుడు మొన్న 'వెంకీ అట్లూరి' రీసెంట్‌గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారనమాట. ఏది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ వీడియో విపరీతంగా న్యూస్ అనేది విపరీతంగా వైరల్ అయిపోయింది. సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఆల్రెడీ 193 కరప్పు గ్రాస్ వచ్చింది. దగ్గర ఇది ఆల్రెడీ 132, 140 కోట్లకు వచ్చేసిందంట. అప్పుడే ఆల్రెడీ 130 కోట్లకు వచ్చేసిందట. సో, కాబట్టి నెక్స్ట్ దగ్గర కరప్పుకి రీచ్ అవ్వబోతుంది. హైయెస్ట్ కలెక్షన్స్‌లో విపరీతంగా నడుస్తుంది. అసలు ఎక్కడ ఏం లేదు. సూర్యకి మంచి నేమ్ వచ్చింది. మంచి డీసెంట్ ఫిల్మ్ చాలా రోజుల తర్వాత వచ్చింది అని చెప్పి అంటున్నారు. అప్పుడు ఈయన క్లారిటీ ఇచ్చారనమాట. ఇది 2022, 23లోనే ఈ స్టోరీ గురించి డిస్కషన్ జరిగింది. తెలుగు హీరోలందరితో చెప్పాము. ఆ టైంలో కోవిడ్ అనేది ఉన్నది కాబట్టి బిట్వీన్ 2020 నుంచి జరిగినటువంటి డిస్కషన్స్‌లో కోవిడ్ వచ్చింది కాబట్టి ఏంటంటే ఎవ్వరు డెసిషన్స్ తీసుకోలేదు. సినిమాలన్నీ ఆగిపోయినాయి. ఆగిపోయినప్పుడు యాక్చువల్‌గా నాకు గో అహెడ్ ఇచ్చిన వాళ్ళు కూడా తర్వాత ఏమైందంటే ఈ సినిమాలన్నీ వరుసగా స్టార్ట్ అయినాయి. ఇక వాళ్ళ ప్రాజెక్టులు ఏమైతే ఉన్నాయో మళ్ళీ ఆ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో, ఈ ప్రాజెక్ట్ వెనకబడ్డది. ఆ తర్వాత ఈయనవి 2 సినిమాలు రిలీజ్ అయినాయి. మోస్ట్ ప్రాబబ్లీ అప్పటి సినిమా, అప్పటి స్టోరీ అప్పుడు ఒప్పుకున్నది అప్పట్లోనే ఇలా అందరికీ చెప్పినట్టే సూర్యకి కూడా చెప్పాడంట. సూర్య ఆల్రెడీ ఓకే చెప్పాడంట. సో, ఫైనల్‌గా సూర్య గారు డేట్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా షూట్ అయ్యి కంప్లీట్ అయ్యి బయటకొచ్చింది తప్ప హీరోలు రిజెక్ట్ అయితే చెయ్యలేదు. చేద్దామని అన్నారు కానీ వాళ్ళకి సరే డేట్లయితే పర్టిక్యులర్‌గా దొరకలేదు. ఎందుకంటే ఆగిపోయిన సినిమాలన్నీ సడెన్‌గా మొదలయ్యేటప్పటికి అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయారు. సో, ఇప్పుడు ఈ సినిమా ఆల్రెడీ ఒప్పుకున్నారు కాబట్టి సూర్యతోనే చేశాము అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారట. సో, అంతే తప్ప మన తెలుగు హీరోలు రిజెక్ట్ చేసిన స్టోరీ అయితే కాదు. మరి రిజెక్ట్ కూడా చేసుండొచ్చు. ఎందుకంటే ఈ కథలో అంత పెద్ద ఏముంది చెప్పుకునే అంత ఏముంది సరగేసి బేబీ వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు చెప్పలేము. అంటే కొన్ని క్లాస్ కథలు ఉంటాయి చూసారా? ఆ క్లాస్ కథలు కొంతమందికి చేయలేరు. ఎందుకంటే మాస్ హీరోలు అయిపోయారు. మన తెలుగోళ్ళంతా దాదాపుగా మాస్ హీరో. కొన్ని క్లాస్ కథలు చేసేదంటే ఇప్పట్లో నాని తప్ప పెద్ద ఎవరు లేరు. హాయ్ నాన్న ఒకటి, తర్వాత అలాంటివి చేస్తూ ఉంటాడు ఆయన. నాని జెర్సీ ఉంది. జెర్సీ ఒకటి, జెర్సీలో చనిపోయే క్యారెక్టర్ ఎండ్ ఆఫ్ ద డే. ఇలాంటివి కొన్ని ఒప్పుకోరు హీరోలు. ఏంటంటే వాళ్ళు చనిపోవటం చూసుకోరనమాట. సో, మొత్తానికి అది న్యూస్. 'వెంకీ అట్లూరి' సినిమా తెలుగు హీరోలు ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.